హలో అండి, అందరికి నమస్తే. అరుణిశివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కే వరప్రసాదను. నేను మీకు ఈరోజు వీడియోలో కలాకండం ఇప్పుడు ప్రస్తుతం బాగా ట్రెండింగ్లో ఉంది. ఒకప్పుడు లడ్డూలు, మైసూర్ పాకులు, బాదుషాలు బాగా తినేవారు. మేము వ్యాపారం ప్రారంభించిన కొత్తలో అప్పుడు అది. తర్వాత ఈ 2000 సంవత్సరం 2000 చిల్లర నుంచి కూడా ఈ కలాకండ్ అనేది బాగా గ్రాడ్యువల్గా అయ్యి ప్రజెంట్ ట్రెండ్లో ఉంది. బాగా కలాకండ్, బాగా ప్రతిదానికి కలాకండ్ వాడుతున్నారు. ఇది మీరు ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా మీరు ఒక లీటర్ పాలు తీసుకోండి. లీటర్ పాలు తీసుకొని అవి ఫుల్గా పొంగు వచ్చిన బయటికి రానంత గిన్నె అనేది తీసుకోండి. అంటే బాగా పొంగిపోతే మీకు కదిలించుకోవడం ఇబ్బంది అవుతుంది. దానికి తోడు ఏంటంటే మీరు అది కదిలించడానికి వట్లకాడ లాంటిది బాగా పొదునుగా ఉన్నది, అడుగు మాడకుండా కదిలించాలి. అది మీరు ఒక లీటర్ పాలు తీసుకొని చక్కగా గిన్నె కడుక్కొని, మందం గిన్నె కానీ కళాయి కానీ దానిలో పోసుకొని ఫుల్ ఫ్లేమ్లో పొయ్యి మీద పెట్టండి. పెట్టిన తర్వాత పాలు కొద్దిగా వేడెక్కిన తర్వాత దానిలో ఒక స్పూను నెయ్యి, ఒక స్పూను కొద్దిగా చిటిక పంచదార, ఒక ½ స్పూన్ పంచదార అందులో వేయండి. వేసి అలా కదిలిస్తూ ఉండండి. కదిలిస్తున్న తర్వాత మీరు అలా పాలు పొంగుతూనే ఉండాలి కంటిన్యూషను. మీరు స్టవ్ కట్టేయకూడదు, ఫుల్ బాయిల్ అవుతుండాలి. అవి గ్రాడ్యువల్గా దానిలో ఉన్న తేమ శాతం, అంటే నీరు శాతం అనేది అంతా ఆవిరైపోయి మీకు అది దగ్గరికి పడుతుంది. అది కొద్దిగా దగ్గరికి అయిపోయే టైంలో మీరు అలా కదిలిస్తూనే ఉండాలి. మీరు వైట్ కలాకండ్ అనేది కావాలి అనుకున్నవారు కిలోకి ఒక లీటర్ పాలకి 150 గ్రాములు పంచదార, 125 కానీ 150 గ్రాములు కానీ మీరు వేసుకోండి. ఒకసారి చూడండి, మీరు తీపి తినేదాన్ని బట్టి 100 గ్రాముల పైన మీ ఇష్టం. మేము మామూలుగా బిజినెస్ చేసేవాళ్ళం. మేము అమ్మే లెక్క ప్రకారం 150 గ్రాములు వేసాం. అంటే 5 లీటర్లకి 750 గ్రాములు వేసేవాళ్ళం. అది ప్రకారం 150 గ్రాములు అలా చూడండి. మీరు ఒకసారి వేసింది. మీరు వైట్ కలాకండ్ కావాలి అంటే దాన్ని లాస్ట్లో ఇప్పుడు నేను చెప్పిన స్టేజ్లో వేసుకోండి, నేను చెప్పినప్పుడు. లేదనుకోండి, రోస్ట్ కలాకండ్ అయితే ముందే వేసుకోవచ్చు. ముందు ½ స్పూన్ బదులు ఆ 150 గ్రాములు ముందే వేసుకోవచ్చు. అది ఏమిటంటే మీరు ట్రేలో వేసుకున్న తర్వాత మైసూర్ పాకుల మధ్యలో రంగు వచ్చినట్టు రంగు వస్తుంది. అది అలా కావాలంటే ముందు పందారు వేసుకోవాలి. ఈ వైట్ కావాలంటే ఇలా బాగా కదిలించిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చిన్న టీ గ్లాస్లో ఒక ½ స్పూను నిమ్మప్పు నీళ్లుగా బాగా లిక్విడ్ చేసేసి కలిపి ఉంచుకోండి. ఈ కలాకండ్ అనేది దగ్గర అయ్యే కొద్దీ మీరు కళాయి మాడుతున్నాను అనుమానం అంటే కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకోండి. ఇప్పుడు లాస్ట్లో కూడా దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా మీడియం సిమ్లో ఉంచుకొని దాన్ని అలా కదిలిస్తూ ఈ నిమ్మపు నీళ్లు కొద్దిగా అప్లై చేయండి. ½ స్పూను మీరు నీళ్లు కలిపారు కదా, అవి సగం పోయండి. పోసి మెల్లగా కలపండి, కలిసేటట్టుగా మెల్లగా కలపండి. అడుగు మాత్రం మాడుతూ ఉండకూడదు. అలా కదులుతో చుట్టూ అంచులన్నీ కలుపుకుంటూ మా దగ్గర చేసుకోండి. ఇది మొత్తం చక్కగా ఇరిగిపోతుంది. ఒకవేళ మీకు ఇరగలేదని అనుమానం ఉంటే స్టవ్ ఒక్క నిమిషం కట్టేసి మళ్ళీ వెలిగించండి, ఆటోమేటిక్గా ఇరిగిపోతుంది. ఒకవేళ మీకు ఇరగలేదనుకుంటే ఆ కాసిని కూడా మిగిలిన కూడా పోయండి. పోసిన తర్వాత కలాకండ్ నూకలుగా ఇరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూషను కదిలిస్తూ ఉండండి. మీరు అలా అట్ల కాడ కానీ దీన్ని కదిలించే దాన్ని బట్టి మీరు ఇలా పైకి లేపినప్పుడు గబగబగబా అనేది కింద పడుతుంది కలాకండ్. అంటే అది ఇంకా మీకు ఆరదు. మీకు ట్రేకి వేసుకుంటే ఇలా లేపినప్పుడు స్లోగా కలాకండ్ కిందకు పడుతుంది, అంటే జారుతుంది, అంటే స్లోగా అది ఆరిపోతుంది. అది మీరు ఇలా కలాకండ్ పైకి లేపి గరిటతో కానీ దీంతో కానీ ఇలా పట్టుకున్నప్పుడు కింద పడడం లేట్ అవుతుంది, అంటే అది ఆరదు, గట్టిపడుతుంది, ఆరిపోయి గట్టిపడిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే తీసి ఇలా పట్టుకుంటే స్లోగా జారుతున్నట్టుగా మీరు ఉంచుకోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అంతా దగ్గర చేసుకొని కిందకి తీసిన తర్వాత వైట్ కలాకండ్ అయితే ఆరబెట్టాలండి. చక్కగా ఆరబెట్టి మొత్తం కలిపి దానిలో కొద్దిగా నెయ్యి వేసి మీడియం కాకున్నప్పుడు నొక్కోవాలి. వైట్ కలాకండ్కి. రోస్ట్ కలాకండ్కి డైరెక్ట్గా పొయ్యి మీద ఉండగానే దగ్గర ఇప్పుడు ఇరిగిపోయిన తర్వాత దానిలో ఒక కొద్దిగా 4 చెంచాలు నెయ్యి వేసి బాగా కదిలించి అంతా దగ్గర చేసుకొని నేను చెప్పిన స్టేజ్ ఇప్పుడు చూశారు కదా, నేను చెప్పిన స్టేజ్లో దాన్ని కిందకి దింపి ఇంకొకసారి కలిపి మీరు అంచులన్నీ చక్కగా కలుపుకొని ఒక ట్రేకి వేసేసుకొని ముక్కలు కట్ చేసుకోండి. లూజ్గా తినదలుచుకున్న వాళ్ళు ఒక గిన్నెకి వేసుకొని కప్పుల్లో పెట్టుకొని చక్కగా తినచ్చు.
ఇది కలాకండ్ రెసిపీ అండి. అది దీనిలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే మెసేజ్ చేయండి, లేదా ఫోన్ చేయండి, మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం. ఇదేంటంటే ఇది మెయిన్ ప్రాసెస్ అండి. దీనిలో మేము ఎలా చేస్తామని మీకు పక్కాగా కరెక్ట్గా చెప్పేసాము. ఈ ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం ఫ్లేమ్ ఎక్కువగా ఉండాలి. ఇది టైట్ అయ్యే కొద్దీ మీరు ఫ్లేమ్స్ తగ్గించుకొని, మాడిపోతుంది అనుకున్నప్పుడు కొద్ది ఫ్లేమ్ తగ్గించుకొని ఫాలో అవ్వండి. మీరు చేస్తుంటారు కదా, ఆల్రెడీ ఇవి కూడా చేస్తుంటారు ఇంట్లో వంటలు అనేది, స్వీట్స్ అనేది. కాబట్టి అవి మాడిపోకుండా మీరు వైట్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఫ్లేము చేసుకోండి. అదే మనం రోస్ట్ అయిన పర్లేదు, టేస్ట్ మన కలర్తో సంబంధం లేదు అంటే కొద్ది మంట ఉంచుకున్నా, లైట్గా కొద్దిగా మాడినా మనకి ఇబ్బంది లేదు. ఆ వారం మనకి తర్వాత డబుల్ కలర్ లాగా వచ్చి మధ్యలో బాగుంటుంది టేస్ట్. రోస్ట్ టేస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఒకళ్ళు రోస్ట్ అనేది లైక్ చేయరు, మరి దేనివల్ల. కానీ రోస్ట్ సేల్ ఎక్కువ వైట్ మీద. కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.